గురువుగారు, స్త్రీలు ప్రణవాన్ని నామావళి చెప్పే సమయంలో అనకూడదు అని కొంతమంది, చెప్పవచ్చు అని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ఇందులో ఏది సరైనది? చెప్పకూడదు, ఇది సరైన మాట. చెబుతామండి మా ఇష్టం, నీకు నచ్చిన మాట. శాస్త్రంలో ఉన్న మాట వేరు, లోకానికి నచ్చిన మాట వేరు అయినప్పుడు ఎవరికి ఏది ఇష్టమో వారది అనుసరిస్తూ ఉంటారు. చెప్పే మాట ఏదైనా మనకు నచ్చినది అయినప్పుడే మనం శ్రద్ధగా వింటున్నాం. ఇది ఈనాటి కాలపు లోకపు రీతి. కటువుగా ఉన్నా చేదుగా ఉన్నా శాస్త్రం సత్యమే చెబుతుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. ఇది నీతి ధర్మం, నీతి శ్లోక వాక్యం. అలాగే అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభాః మరి ఒక నీతి వాక్యం. అప్రియములైనప్పటికీ నచ్చనివి అయినప్పటికీ మేలు కలిగించేవి, చేదుగా ఉండేవి కొన్ని మాటలు ఈనాటి కాలంలో చెప్పేవారు లేరు, చెప్పినా వినేవాళ్ళు అంతకంటే లేరు అని ఈ రెండవ శ్లోక పాదానికి అర్థం. అప్రియస్య చ పథ్యస్య వక్త చెప్పేవారు లేరు, శ్రోతాః వినేవారు అంతకంటే లేరు, దుర్లభాః. మహిళలు ప్రణవం ఓం ఈ ధ్వనిని బాహ్యంగా ఉచ్చరించకూడదు. గర్భ సంబంధిత అనేక అవయవములు ఈ ధ్వని కారణంగా చెదరిపోయే ప్రమాదం ఉంటుంది. ఓం అనే ప్రణవం నాభి నుంచి వెలువడుతుంది. ఈ నాభిలో ఉండే అగ్నిహోత్రం జీవాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ స్వీకరించిన గాలిని ప్రేరేపించడంతో ఆ గాలి వేడెక్కి ఆ ఊ మా అనే ధ్వనులతో 42 భాగములలో బహిర్గతమవుతుంది. అదే ఓం ప్రణవం. నాభిస్థవన్నిమాహంతి సప్రేరయతి మారుతం అంటారు పాణిని అష్టాధ్యాయిలో. చెప్పకూడదు. అయితే భాస్కర రాయలు అనే పండితులు లలిత సహస్రనామావళికి భాష్యం చేస్తూ ఓం అనే ధ్వనికి బదులుగా ఔం అనే ధ్వనిని ఉచ్చరించవచ్చును అంటూ మార్గాంతరం సూచించారు. పంచబీజాక్షరములలో 5 విధములుగా ఉండేటటువంటి మూల మహామంత్ర అక్షరములలో బీజములలో ఔం కూడా ఒకటి. కనుక ఈ బీజాక్షరాన్ని మహిళలు ఉచ్చరించి నామావళిని విస్తృతంగా అధ్యయనం చేయవచ్చును అంటూ ప్రత్యామ్నాయంగా ఆ మహానుభావుడు మనకిలా తెలియజేసి ఉన్నారు. అయితే శాస్త్రకారులు వైదిక ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు మహిళలు ఏ విధమైన బీజాక్షర సంపుటిని కూడా బాహ్యంగా ఉచ్చరించకూడదు అనే నియమం చేసి ఉన్నారు. ఇది విషయం.